వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగలనుందా? సింగరేణిలో వందల కోట్ల అవినీతి జరిగిందా? బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ రద్దయిపోనుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకే రోజు 2 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ సర్కారుపై పొలిటికల్ బాణాలు వదిలారు. హుజురాబాద్, భూపాలపల్లి వేదికలుగా సాగిన హరీష్ రావు పర్యటనలో అసలేం జరిగింది? ఆయన వెలికి తీసిన బొగ్గు కుంభకోణం ఏంటి? మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జూన్ 12న ఒకే రోజు హుజురాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ విస్తృత పర్యటనలో భాగంగా హరీష్ రావు ముందుగా హుజురాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రజలే అంతం చేస్తారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కలలు కంటున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని, వచ్చే ఎన్నికల్లో నేరుగా పాలకపక్ష హోదానే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజలంతా రేవంత్ రెడ్డి పాలన పోవాలని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, ఏ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళతాప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు, పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. హుజురాబాద్ సభ ముగిసిన వెంటనే హరీష్ రావు సింగరేణి ప్రాంతంలో కోల్ బెల్ట్ యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా భూపాలపల్లి ఓసీ2 గని పరిశీలనకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసుల ఆంక్షలను అధిగమించి ఆయన భూపాలపల్లిలోనే నిర్వహించిన కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో కార్మికుల సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సంచలనం రేపుతున్న 1600 కోట్ల రూపాయల సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేస్తామని కాంగ్రెస్ సర్కారుకు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. గతంలో కేసీఆర్ పునరుద్ధరించిన కారుణ్య నియామకాలపై కాంగ్రెస్ విజిలెన్స్ విచారణ వేసి కార్మికులను వేధిస్తుందని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డును తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంకా అసలు కథ బిల్లు బయట పెడితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేది 4 రోజుల కింద తెలుసు మీకు. వాళ్ళకి అర్థమైంది నేను మైండ్ మీద పోతాడు చూస్తాడని. మనం అది ఏం చేసి మనం వస్తున్నామని బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆ మట్టి కుప్పల మీద వేరుస్తారు. ఆ బొగ్గు ఈడికెళ్ళి బయటకు పోవుడు కాదు, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆడ మట్టి కుప్పు ఉన్నది, ఓబీ మట్టి. ఆ ఓబీ మట్టి మీద ఒక లేయరు ఆ బొగ్గు ఇట్లా పరిచినట్టు పడుతురు. ఇంత చూడు వీడియో. అది అంతేకాకుండా 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చిందని హరీష్ రావు అన్నారు. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లతో కళకళలాడిన సంస్థ నేడు 4300 కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి టెండర్లు కట్టబెట్టడం కోసమే కోల్ ఇండియాలో ఎక్కడా లేని సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన తెచ్చారని, ఒక్క సోదా టెండర్లోనే సింగరేణికి 50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పీపీటీ ద్వారా విపులంగా వివరించారు. వీటితో పాటు సోలార్ పవర్, జైపూర్ థర్మల్ ప్లాంటు, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్స్ మరియు డీజిల్ కొనుగోళ్లలో 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, నిజాయితీగా ఉన్న అధికారులను డిమోట్ చేస్తూ వేధించారని హరీష్ రావు మండిపడ్డారు. జైపూర్ పవర్ స్కామ్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక పవర్ ప్లాంట్ పెట్టాం 800 మెగావాట్లని స్టార్ట్ చేసింది. సరే, ఎప్పుడైనా ఒక పవర్ ప్లాంట్ పెడితే ఆ తయారైన కరెంటు, ఉత్పత్తి అయిన కరెంటు ఎవరు కొంటారు అనేది పీపీఏ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చేసుకుంటాం. మరి వీళ్ళు జైపూర్లో 800 మెగావాట్ల ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ జరగలే. డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అగ్రి కాలే, అంటే దానికి ఆమోదం చెప్పలే. డిపిఆర్ కు ఆమోదం లేదు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు, కానీ టెండర్లు పిలిచేసిండ్రు. వాళ్ళు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టిండ్రు, పనులు స్టార్ట్ చేసిండ్రు. 1.5 సంవత్సరం అయింది. ఏడాదిని అర్థమైనా ఇంతవరకు డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు, ఏ విద్యుత్ సంస్థతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు, మరి పీపీఏ లేదు, డిపిఆర్ ఆమోదం లేదు. టెండర్ పిలిచిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. జైపూర్ పవర్ ప్లాంట్ కు పీపీఏ ఎందుకు కాలేదో సమాధానం చెప్పండి. మరి రాజస్థాన్ వాడు కొంటాడా మీ కరెంటు? కొనుక్కోమని. నువ్వు ఏ ధరకిస్తావో ఆ ధరకు రాజస్థాన్ వాడు కొంటాడా? కొంటే పీపీఏ చేయమని. రాజస్థాన్ కొన్నది, తెలంగాణ కొన్నది. రాజస్థాన్ వాళ్ళు 24% పైసలు పెట్టరు. నువ్వు పోయి జైసల్మీర్లో జాగ తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్లకు టెండర్లు పెట్టి కమిషన్ కొడతావు. అంటే కార్మికులు బట్టి చూస్తూ ఊరుకోవాలా?
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ తెచ్చిన ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కనుకనే ఈ రోజు ఈ విషయాలన్నీ బయట పెడుతున్నాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పోరాటాల వల్లే భయపడి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెండింగ్లో ఉన్న 400 కారుణ్య నియామకాలు ఇస్తామని ప్రకటించారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నుల నుండి 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని, జెన్కో బకాయిలు 12,377 కోట్లకు చేరాయని తెలిపారు. కార్మికుల సొమ్మును స్థానిక అభివృద్ధికి వాడకుండా సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించారని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బీజేపీ నేతలు కాంగ్రెస్తో కుమ్మక్కై ఈ అవినీతిపై మౌనంగా ఉన్నారని ఆరోపిస్తూ సింగరేణి స్కాములపై వెంటనే సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అవినీతి పరులందరి నుంచి ఒక్కొక్క పైసా కక్కిస్తానని హెచ్చరించారు. 1,80,000 మెట్రిక్ టన్నులు వస్తే 1,30,000 చూపిస్తున్నారు, 50,000 పాతలు రాబట్టినమంటున్నారు. అంటే డబుల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు రిజిస్టర్ ఎంత ఉత్పత్తి అయిందో ఒక రిజిస్టర్ ఉంటుంది. కంప్యూటర్ లెక్కించేటప్పుడేమో 1,40,000 చూపించి 50,000 ఆ కుప్ప మీదకి వెళ్ళి ఎత్తినమంటారు. పాతది స్టాక్ ఉంది కదా, స్టాక్లకి వెళ్ళి ఎత్తినమంటారు. అంటే డబుల్ రిజిస్టర్ విధానం మెయింటైన్ చేస్తుంది. అసలు ఉత్పత్తి ఒకటి, చూపిస్తున్నది ఒకటి. ఇదే వేదికపై నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై కాంగ్రెస్ కన్నేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్ల 70,000 కోట్ల రూపాయల ఫార్మా పెట్టుబడులు తరలిపోయాయని విమర్శించారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన రైతుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుతున్నారని, దీనిపై ఇప్పటికే రైతులు కోర్టులను ఆశ్రయించారని తెలిపారు. చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కూడా సంక్షోభానికి నెట్టిందని, రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన 20,000 కోట్ల రూపాయల రైతు బంధు నిధులు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రైతు డిస్కం విధానంతో ఉచిత విద్యుత్తును రద్దు చేసి కేవలం 6 గంటల కరెంటు మాత్రమే ఇవ్వాలని చూస్తున్నారని హెచ్చరించారు. మొత్తానికి కరెంటు కష్టాలు, భూముల మార్పిడి, బొగ్గు కుంభకోణం అంశాలపై హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా బయట పెడతానంటున్న ఆధారాలపై కాంగ్రెస్ నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.